అలాగే వీడితో బతుకును కూడా పంచుకో తల్లి. పెద్దయ్యా, ఇప్పుడు నీ పెళ్లి ఆగిపోయిందని జాలిపడి నీకు నా మనవడితో పెళ్లి చేయాలని అనుకోవట్లేదు. నీలాంటి అమ్మాయి మా ఇంట్లో అడుగు పెడితే బాగుంటుంది, మా కుటుంబంలో భాగమైతే బాగుంటుంది. ముఖ్యంగా మా మధుసూదన్కి భార్యవైతే బాగుంటుందని నిన్ను చూసిన దగ్గర్నుంచి అనుకుంటూనే ఉన్నాను. పెద్దయ్యా, నన్ను ఆశీర్వదించండి పెద్దయ్యా. అలా అని ఈ పెళ్ళ ఆగిపోవాలని మాత్రం నేను అనుకోలేదు. ఆ శివయ్యే ఈ పెళ్ళ ఆపినట్టున్నాడు. అందుకే అడుగుతున్నాను, నీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా వెళ్ళి పీటల మీద కూర్చో అమ్మా. పెద్దయ్యా, మీరంటే నాకు గౌరవం మాత్రమే కాదు, భక్తి కూడా. మీరు చెప్తే నన్ను ఏటైనా చేస్తాను. కానీ మధుబాబుని మాత్రం పెళ్లి చేసుకొని పెద్దయ్యా. కావాలంటే ఈ ఊర్లో మీరు ఎవరినైనా చూపండి, తలలోంచి తాళి కట్టించుకుంటాను. అంతేకాని మధుబాబునైతే నాను చేసుకోను. హే, నువ్వే నన్ను రిజెక్ట్ చేసేది? నేనే నిన్ను రిజెక్ట్ చేస్తున్నాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికే కాదు, కనీసం నాతో పెళ్లి గురించి డిస్కస్ చేయడానికి కూడా నీకు అర్హత లేదు. తాతయ్య, సిటీలో పుట్టి పెరిగిన ఏ అమ్మాయిని చూపించి తాళి కట్టమన్నా క్షణం ఆలోచించకుండా తాళి కడతానేమో, కానీ ఈ పల్లెటూరు అమ్మాయిని మాత్రం నేను చేసుకోలేను. ఇప్పుడు అదే చదువుని చదువుకున్న నువ్వు ఆయనకే తీర్పునిచ్చేటంతటి వాడివైపోయావా? ఏమ్మా సుకన్య, మీ మావయ్య గారిని చూడ్డానికే భయపడేదానివి నలుగురు నాలుగు మాటలనేసరికి నీకూడా ఆయన మీద నోరు లేస్తోందా? ఏరా అరవింద్ గజపతి, మీ నాన్నగారి మాటే శాసనంగా భావించే నువ్వు ఈరోజు మీ నాన్నగారినే శాసించాలనుకుంటున్నావా? మీ నాన్నగారి ముందు నోరు తెరవడానికే ఆలోచించే నువ్వు ఈరోజు ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో అనే ఆలోచన కూడా లేకుండా మాట్లాడుతున్నావా? ఏమ్మా హైమావతి, నీ కొడుకు మీద నీకున్నది ప్రేమ, మరి ఆయన మనవడి మీద ఆయనకున్నది ప్రేమ కాదా? వాడి జీవితం ఏదో నాశనమైపోతుందని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు వాడికి పోసిన ప్రాణం ఆ రోజు పాము కాటు వేసినప్పుడే పోయింది. ఈ రోజు ఈ ప్రాణం ఆ శ్రీలక్ష్మి పోసిన ప్రాణం. బిడ్డ ప్రాణం తల్లి కాపాడుకుందంటే అర్థముంది.
భర్త ప్రాణం భార్య కాపాడుకుంది అంటే అందులోనూ అర్థముంది. కాని వీడు ఆ శ్రీలక్ష్మికి ఏమీ కాకపోయినా వీడి ప్రాణానికి తన ప్రాణం అడ్డేసి కాపాడింది. అలాంటి అమ్మాయితో వీడి పెళ్లి చేస్తే వీడి జీవితం నాశనమైపోతుందా? అభినవ గజపతి, ఐశ్వర్య, మీరు కూడా మీ తాతయ్య గారిని అనేటంతటి వాళ్ళు అయిపోయారా? ఆయన కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ప్రాణాలే ఈ రోజు ఆయన ప్రాణం మీదకి వచ్చేలా ప్రవర్తించాయి. బాగుందిరా, చాలా బాగుంది.